అమ్మా నమస్తే, మీ పేరేంటమ్మా? అన్నపూర్ణ. అన్నపూర్ణ. ఈ ఇల్లు మీదేనా? సొంత ఇల్లేనా? మీరే కట్టుకున్నారా? మేమే కట్టుకున్నామమ్మా. మీ ఆయన మీరునా? ఆడికి పెద్ద బిడ్డ కరెంట్ తమ్మం పడి చచ్చిపోతే ఆడికి పోతే ఇల్లు అంతా కూలింది. కూలితే పొలం ఉంటే అమ్ముకొని కట్టుకున్నాం. అవునా? ఇంకా ఉందా పొలం? మరి లేదు, కొంచెం కూడా లేదా? ఎంత ఉంటే అమ్ముకున్నారు? 15 కుంటలు ఉంటే అమ్ముకొని. 15 కుంటలు ఉంటే అమ్ముకొని ఇల్లు కట్టుకున్నాం. 1/2 ఎకరమా? ఈడికి వచ్చాక ఆ బిడ్డ పిల్లలు చదివి ఈడికి వచ్చాకనే ఈ బిడ్డ చచ్చింది. 2 పిల్లలు. అవునా? అంత తుండ్రు, ఒక్కడు మాట అండు. ఉన్నారా పిల్లలు? ఉన్నారు. కొడుకులా? కొడుకులే, ఆమె కొడుకులే. మీకు మనవాళ్ళు. మనవాళ్ళ? నాకు 6 బిడ్డలు అయితే 3 చచ్చిర్రు, 3 ఉండ్రు. పాప ఎలా చనిపోయిందమ్మా? ఒక ఆమె పెద్ద ఆమె తమ్మం పడి చచ్చింది. స్తంభం తన పైన పడిపోయిందా? ఎందుకు అంటే వర్షాకాలం? ఒక చెట్టు కొట్టెత్తుంటే ఆ తమ్మం ఆడుంటే ఏడుగుండి ఆడుండి చెట్టు కొట్టెత్తుంది. ఆ చెట్టు వచ్చి ఆ తమ్మం వచ్చి చెట్టు మీద పడితే తమ్మం వచ్చి ఏడబడ్డది. పెద్ద ఆమెకు 3 మగవాళ్ళు. ఇక ఆమె చచ్చిపోతే ఆమె పిల్లలు సాగటానికి పోయిన. పోయి ఆడికి పోయి 5 సంవత్సరాల నుంచి సారి 2 పెళ్లి చేసి వచ్చిన. ఇంటికి రాగానే ఇల్లు లేదని ఎవరు ఉన్నస్తారని ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకున్నాక ఈ ఊరు ఆమె చచ్చింది. ఆమెకు 2 మగవాళ్ళు. ఒక్కరితో ఉంటున్నాం అయితే. మీ ఆయన ఎలా చనిపోయారు? మా ఆయన జబ్బు వచ్చి చచ్చిపోయిందమ్మా. నవ్వుచిండు, కాలు చేయబట్టి చచ్చిపోయింది. ఎన్నాళ్ళు అయింది చనిపోయి? 25 సంవత్సరాలు అయింది. పిల్లలకి పెళ్ళిళ్ళు అవి నువ్వు ఒక్కతివే చేసావు అయితే? పెద్ద ఆమెకు ఒక్కదానికి చేసిండు ఆయన. అందరికి నాకు దగ్గరికి నాకు కట్టుకుని. మీకు పెన్షన్ అది వస్తుందమ్మా నీకు? ఎంత? 2000. 2000 వస్తున్నాయా? సరిపోతుందా మరి? గై రాబట్టే బువ్వ ఆ కంట్రోల్ బియ్యం మాటలు కాళ్ళు గదలనేవమ్మా. అవి వచ్చిన పింఛన అది ఎట్నే ఊళ్ళో ఎవరన్నా ఇట్లా మంచి సబ్బరు ఉంటే మైండ్ అప్పలగాలు చచ్చిపోయిన కాడి నుంచి మైండ్ పని చేయదు ఆమెకి. ఎమ్మటెమ్మటి పాటలోనే చచ్చిపోయారండి. 2 పిల్లలు కూడా ఆడపిల్లలు. ఒక ఆమె తమ్మం పడి చచ్చిపోయింది, ఒక అమ్మాయి అగస్తంగా చచ్చిపోయింది, ఇంకో పిల్ల అగస్తంగా చచ్చిపోయింది. 6 ఆడవాళ్ళు అయితే 3 ఉన్నారు, 3 చచ్చిపోయారు. సంవత్సరంలో చచ్చిపోయారు. మైండ్ పని చేయట్లేదు. అగో చూసారుగా ఇదంతా వాతావరణం. ఇల్లు మైండ్ పని చేయదు. పొయ్యి మీద అన్నం వండుకోవటం కూడా తెలవదు. తల్లి లేని పిల్లగాళ్ళు తండ్రి లేని పిల్లగాళ్ళు ఉండి పెడితే తింటుంది. ఎడపడితే ఆయన కూకుంటుంది. ఇక మైండ్ పని చేయదు. సో అదనమాట బామ్మగారి పరిస్థితి. మరి చిన్న పిల్లలు ఉన్నారు, ఆడుకోవడానికి వెళ్ళినట్టున్నారు వాళ్ళు. ఓకే, చిన్న పిల్లలేనంటే పక్క వాళ్ళు చెప్తున్నారు. సో మరి బామ్మకి మనం హెల్ప్ చేయడంలో తప్పలేదు కదా. సో అది మా అమ్మ, ఇగో నీకు పండగకి నేను బట్టలు తెచ్చాను. ఇంకమ్మా బాగుందా? చీర బాగుందా? కట్టుకుంటావా మరి? ఏ పండగ కడతావు? సంక్రాంతికి కట్టుకుంటా. సంక్రాంతికి కడతావా? సరే అయితే సంక్రాంతికి కట్టు. ఇదిగో దుప్పటి, ఇది దుప్పటి కప్పుకో. అందులో ఏమేమి ఉన్నాయి మామగారికి చెప్పండి. కందిపప్పు, మంచి నూనె, పేస్టు, సబ్బులు, గోధుమ పిండి, పంచదార, కందిపప్పు, చింతపండు, అన్ని సరుకులు ప్యాకెట్, అన్ని పేస్ట్ మొత్తం ఉన్నాయి. ఇంట్లో వంట చేసుకోవడానికి అన్ని సామాన్లు. ఆ బియ్యం అమ్మా, అవి 10 కేజీల బియ్యం. మా అంకుల్ మీరు ఇచ్చేయండి మీ చేత్తో. ఇదిగోండి ఖర్చులకి, అవి ఖర్చులకి డబ్బులు. సరేనమ్మా? అమ్మ అన్నపూర్ణమ్మ సంతోషమేనా? నేను వెళ్ళరానా మరి? వంట చేసుకో, మంచిగా వంట చేసుకుని భోజనం చేయండి. ఓకేనా?